తాళ్లపల్లి వీరయ్య గారి ఆస్తిని రాంపురం శివప్రసాద్ అనేటువంటి వాళ్ళ బ్రదర్సు దానికి పబ్బతి వేన్ అనే వ్యక్తి కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాడు పిఏవి గ్రూప్ తరఫున అని మేము పోయి అక్కడ పరిశీలన చేయడం జరిగింది. వాస్తవంగా తాళ్లపల్లి వీరయ్యకి ఎట్లా ఆస్తి వచ్చింది, తాళ్లపల్లి వీరయ్యకి సంబంధించి ఏం జరిగింది అనేటువంటిది విచారించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు పక్కా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ ఆస్తిని 1977లో ఫోర్జరీ సంతకాలతో అన్యాయం చేశారు. ఫోర్జరీ సంతకాలతోనే ఈరోజు తాళ్లపల్లి వీరయ్య కుటుంబానికి బలవంతంగా గుంజుకొని కడుతున్నారనే దాంట్లో మా దగ్గర పక్కా ఆర్డర్స్ ఉన్నాయి, కోర్టు ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ ఆధారాలని కూడా మేము డాక్యుమెంట్ నెంబర్తో సహా మా దగ్గర ఉన్నటువంటివి ఉన్నాయి. ఈరోజు తాళ్లపల్లి వీరయ్య గారికి ఎట్లా ఆస్తి వచ్చింది, అది తాళ్లపల్లి వీరయ్య గారికి ఆస్తికి పూర్వీకులు ఎవరు, వాళ్ళ నుంచి వాళ్ళకి ఎట్లా వచ్చిందనే లింకు డాక్యుమెంట్తో సహా మా దగ్గర ఖచ్చితమైనటువంటి ఆధారాలతో ఉన్నాయి. కాబట్టే సిపిఐగా మేము ఆరోపణలు చేశాం. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ మీద కల్తీ కమ్యూనిస్టులు లేదా కల్తీ అని పబ్బతి వేణు మాట్లాడినాడు. లేదంటే బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి ఏదో మేము మమ్మల్ని డబ్బుల కోసం చందాల కోసం ఇచ్చారు, మేము చందాల కోసమే మేము ఎప్పుడు కూడా అట్లాంటి ఆరోపణలు చేస్తాం. స్వతంత్ర యోధుడు కుటుంబాన్ని అన్యాయం చేస్తున్నారు కాబట్టి మరొక స్వతంత్ర యోధుడు ఉద్యమ బిల్డింగ్ కాబట్టి అందరికి కూడా మేము అప్పీల్ చేసాం. అందులో ఆయన కూడా ఉంటున్నాడు. మేమైతే ఆయన ముఖం కూడా చూడలేదు. వాస్తవంగా ఆయన ఎవరు కూడా మాకు తెలియదు. కానీ కమ్యూనిస్టులను అవమానించడం అంటే ప్రజా ఉద్యమాలను అవమానించడమే. ఈరోజు కాసుల కోసం కల్తీ వ్యాపారాలు చేసి కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయాలను తప్పుపట్టేవారు కల్తీ అని ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిపిఐ నిర్మించింది దీన్ని సిపిఐ 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈరోజు ఈ పార్టీ నిర్మించింది రైతు కూలీ పోరాటాలు, భూ హక్కుల ఉద్యమాలు, వివక్ష వ్యతిరేక పోరాటాలు. అటువంటి పార్టీని వ్యక్తిగత కారణాలతో నిందలు వేయడం అనేటువంటిది ఫస్ట్ ఆయన మానుకోవాలి. ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటిది సిపిఐ. అదేవిధంగా ఈరోజు అలాంటి ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళు కాసుల కోసం ఉద్యమాలకు ఒత్తిడులతో దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఈరోజు సిపిఐ ఇక్కడ ఈ నంద్యాల టౌన్లో ఇలాంటి అన్యాయాలు అక్రమాలను ప్రశ్నిస్తుంది కాబట్టి సిపిఐ మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ అది మానుకోవాలి. అతని విజ్ఞతకి మేము వదిలేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజా పోరాటాలను మస్కపరచడానికి సిపిఐని నిందలు వేయడానికి అసత్య ప్రచారాలను చేస్తే ఇక్కడ ఎవరు కూడా భయపడేటువంటి వాళ్ళు లేరు. మేము సిబిఐడికి సిద్ధం నేనే వేపిస్తానన్నాడు. అసలు సిబిసిఐడికి ఆయన వేయించేది ఏంది? కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నటువంటి ఆర్డర్ని కోర్టు కట్టకూడదు, బాలకొండ హాల్ని కట్టకూడదని స్పష్టంగా కోర్టు తీర్పిచ్చింది, స్టేటస్కో ఇచ్చింది. స్టేటస్కో ఆర్డర్ నెంబర్ 39 రూల్ నెంబర్ 1-2 ప్రకారం కట్టకూడదని చెప్పేసి స్పష్టంగా ఆర్డర్ కాపీని కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ కాపీ మీ అందరికి కూడా పంపడం జరిగింది. ఈ స్టేటస్కోని 3 నెలల స్టేటస్కో 6 నెలల స్టేటస్కో కూడా ఇవ్వచ్చు, కానీ ఇది పర్మనెంట్ స్టేటస్కో ఇచ్చింది. ఈ స్టేటస్కోను చేస్తూ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా కంటిన్యూషన్ చేసినటువంటి కథలు ఉన్నాయి. ఈరోజు తాళ్లపల్లి వీరయ్య ఒక స్వతంత్ర సమరయోధుడు కుటుంబం, మార్కెట్ యార్డ్ చైర్మన్గా, మున్సిపల్ కౌన్సిలర్గా, ఈరోజు ఆర్యవైశ్యంలోనే ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తి. 2019లో కరోనా సమయంలో ఆయన చనిపోతే ఆయన ఆస్తిని ఈరోజు రాంపురం శివప్రసాద్ పేరు మీద బినామీ పబ్బతి వేణు బినామీలు వీళ్ళంతా. ఆయన రాంపురం శివప్రసాద్ మీకు అందరికి తెలుసు లేదు, ఆయన గతంలోనే 2010లో ఐపీ పెట్టాడు. ఐపీ జడ్జిమెంట్ కూడా మా దగ్గర ఉంది. ఎవరైతే ఆరోపణ చేశాడో ఇది మాకు చట్ట ప్రకారం వచ్చిందని చెప్పి ఆ చట్ట ప్రకారం వచ్చిన వ్యక్తి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈరోజు తాళ్లపల్లి వీరయ్య నుంచి ఈరోజు లింక్ డాక్యుమెంట్స్ మా దగ్గర స్పష్టంగా ఉన్నాయి. ఎలిశెట్టి పుల్లయ్య సేమ్ వీళ్ళకి లాల్ వాన్ జగన్ లాల్ చెవురోలు అనేటువంటి వాళ్ళకి వీళ్ళకి అమ్మేయారు. వీళ్ళ నుంచి వీళ్ళకి వచ్చింది. అదేవిధంగా ఇంకొక డాక్యుమెంటు 33/77 1976లో ఇంకొక ప్రాపర్టీ ఇదే తాళ్లపల్లి వీరయ్యనే కొన్నాడు. ఇంత ప్రాపర్టీని పెట్టుకొని 1977లో ఒక రైస్ మిల్లు సంబంధించి రైస్ మిల్లు అక్కడ ఉంటే ఆ రైస్ మిల్లులో ఉన్నటువంటి భాగస్తుల ద్వారా నాకు ఆస్తి సంక్రమించిందని చెప్పి 2019లో తాళ్లపల్లి వీరయ్య గారు చనిపోయిన తర్వాత 2022లో వాళ్ళ కుటుంబాలు 2 భార్యలు, తాళ్లపల్లి వీరయ్య గారికి 2 భార్యలు,
మొదటి భార్య కుమారుడు కొడుకు, రెండో భార్యకు ఒక కుమారుడు, 7 మంది కూతుర్లు. 7 మంది, 2 కుమారులు కూడా చనిపోయినారు. 7 మంది కూతుర్లకి వాళ్ళని ఆర్య వయసులని వాళ్ళకి ఎవరు దిక్కులేరని ఈ పబ్బతి వేణు ఈరోజు దౌర్జన్యంగా వాళ్ళకి ఎవరు దిక్కులేరన్నటువంటి దాంతో వాళ్ళందరూ కూడా ఆడపిల్లలు కాబట్టి వేరే ఊర్లో సెటిల్ అయినారు కాబట్టి ఒక కన్నుబడే ఈ ఆస్తిని కొట్టేశాడు. ఈ ఆస్తిని శివపురం రాంప్రసాద్ అనేటువంటి వ్యక్తుల మీద పెట్టుకొని బినామీ పేరు పెట్టుకొని ఈ రోజు ఆయన స్టేటస్ కో ఉండగా, ఒక కోర్టు స్టేటస్ కో ఉండగా ఆర్డర్ ఇచ్చిన దాన్ని కట్టడానికి ఏం అవకాశం ఉంది? ఈ స్టేటస్ కో మీద మాకు వీళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారు. వీళ్ళు తాళ్లపల్లి వీరయ్య కుటుంబ సభ్యులందరూ కూడా విజయవాడలో డీజీపీని కలిశారు. డీజీపీ నుంచి డిఐజీకి కర్నూలుకి వచ్చింది. డిఐజీ కర్నూలు నుంచి ఎస్పీకి వచ్చింది. ఎస్పీ దగ్గర కూడా పిలిపించారు. పిలిపించి మిమ్మల్ని వార్నింగ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇదే రాంపురం శివప్రసాద్ని పబ్బతి వేణుని 2023లో మీ అందరు పోకూడదు ఆ ప్రాపర్టీలోకి, మీరు ఎట్లా పోతారని చెప్తే ఆ ప్రాపర్టీలోకి పోవడానికి మొత్తం కూడా ఫోర్జరీ సంతకాలే. ఆ ఫోర్జరీ సంతకాలు కూడా ఈరోజు వీరయ్య గారి సంతకం ఖచ్చితంగా వాళ్ళ వీరయ్య గారి సంతకం ఫోర్జరీ కాదనేది కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితమైనటువంటి ఆధారాలు. ఇది ఫేక్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంతకం ఇది ఫేక్. ఒరిజినల్ సంతకం ఇది, వీరయ్య గారి ఒరిజినల్ సంతకం ఇది. వీరయ్య గారితో పెట్టినటువంటి సంతకాలు ఇవి. దానికి 2023 మున్సిపల్ అప్రూవల్ వచ్చిందని చెప్పి మొత్తం ఇలాంటి ఒక ఫేక్ ఇంజనీర్ సి సుధీర్ అనేటువంటి ఇంజనీర్ ద్వారా మున్సిపాలిటీలో అప్రూవల్ చేయించారు. ఇది సిబిసిఐడి విచారణ జరిపించాలా. ఈరోజు మేము కోరుతా ఉన్నాం, నిజంగా నీవు ఆయన వేయించే ప్రభుత్వంతో ఇది ఇలాంటి వ్యక్తుల్ని మంత్రి గారు పక్కన పెట్టుకొని ఫేక్ వే చేసే వాళ్ళని మేము ఆర్య వయసులకు మేము వ్యతిరేకం కాదు. సిపిఐగా మేము వాళ్ళని గౌరవిస్తాం. మేము పోరాటం చేసింది కూడా ఆర్య వయసుని నష్టం చేసినాడు కాబట్టి మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఈరోజు మేము పోరాటం చేసే దాంట్లో జినేన్గా ఉందంటే సిబిసిఐడికి మేమే కంప్లైంట్ చేస్తాం. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాం, సిబిసిఐడికి కంప్లైంట్ చేస్తాం. అవసరమైతే ఇదే ఆధారాలు ఎన్ఐఏకి ఇచ్చి కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. ఈ రోజు కూడా కరెక్ట్ 11:40కి వాయిదా కూడా ఈరోజు ఉంది. ఇదే కేసు సంబంధించి సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో నంద్యాలలోనే వాయిదా కూడా ఉంది. వీళ్ళు అందరినీ చట్టాన్ని అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో, మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెడ్డవాళ్ళని మేము అనటం లే, తెలుగుదేశం పార్టీని అడ్డు పెట్టుకొని మంత్రి అనుచరుడుగా పేరు చెప్పుకొని మున్సిపాలిటీలో ఇష్టానుసారంగా ఏమైనా చెప్తే జరుగుతుంది కాబట్టి విచ్చలవిడిగా ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏమని అడిగితే మేము చందాల కోసం కమ్యూనిస్టులా? ఈ దేశంలో కమ్యూనిస్టుల చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి చరిత్ర. ఈ నంద్యాలలో ఎంతో కష్టపడి ఈ డయాస్ మీద ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీగా అడ్వకేట్సే, చట్టం పట్ల గౌరవం ఉన్న వాళ్ళే. ఒక వ్యక్తి పట్ల మేము మా వ్యక్తిగత లైఫ్ సాక్రిఫైస్ చేసి ఏదో సమాజానికి మేలు చేయాలనేటువంటి ఒక తలంపుతో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తా ఉన్నాం. ఇలాంటి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేటువంటి సమయంలో వ్యక్తుల పట్ల ఇట్లాంటి వ్యక్తిగత దూషణలు కాదు. మేము చెప్తా ఉన్నాం, నువ్వు కాసుల కోసం కక్కుర్తిపడి వాళ్ళ కోసం ఏరుకొందినటువంటి వ్యక్తివి, కాసుల కల్తీ వేణువి నువ్వు, మేము కాదు. ప్రజానికానికి తెలుసు కమ్యూనిస్ట్ పార్టీ ఉంది నంద్యాల టౌన్లో. ప్రజానికానికి, నంద్యాల జిల్లా ప్రజానికానికి కమ్యూనిస్ట్ పేద తాడిత పీడిత వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం, దళిత గిరిజన వర్గాల కోసం అల్లు పెరుగని 100 సంవత్సరాల సుదీర్ఘ కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రని ఒక్క సెంటెన్స్ తో పోగొట్టాలని పబ్బతి వేణు ఒకసారి నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీలను ఆత్మవిమర్శ చేసుకో. ఒకసారి విమర్శించే ముందు నీ స్థాయిని చూసి విమర్శించు. నీ స్థాయి మరిచి విమర్శిస్తే తగినటువంటి మూల్యం చెల్లించకూడదు. ఈరోజు ఇలాంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము అపార్ట్మెంట్ కొనే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, దయచేసి అందరు కూడా ఇప్పటికే ఈ అపార్ట్మెంట్లోనే 3 రిజిస్ట్రేషన్ చేయించాడు పబ్బతి వేణు గారు. కోర్టులో లిటిగేషన్ ఉన్నటువంటి ప్రాపర్టీని రిజిస్టర్ చేయించడానికి అధికారం ఏముంది? ఈరోజు ఎవరు గవర్నమెంట్ అధికారాలు అడ్డుకోలేకపోతున్నారు. ఈ అధికారాలలో ఈ డాక్యుమెంట్స్ మీద, ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీద పబ్బతి వేణుకు సంబంధించినటువంటి ఏవైతే ఆయనకు 1977లో శివప్రసాద్ కొన్నాడని చెప్తున్నాడో ఆ డాక్యుమెంట్స్ ఫోర్జరీవే కాదని చెప్పేసి ఆల్రెడీ రిజిస్టర్ ఆఫీసు ఐజీ గారిని కూడా కలిశారు. ఐజీ ఎంక్వైరీ చేసి స్పష్టంగా ఈ ఫోర్జరీ అని చెప్పి కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అది లేట్ అవుతుంది, అవన్నీ బయటపడతాయని చెప్పి ఇదే శివపురం రాంప్రసాద్ అనే వ్యక్తి నాకు బోన్ క్యాన్సర్ ఉంది, దీన్ని త్వరగా తేల్చండి అని చెప్పేసి క్యాన్సర్ సర్టిఫికేట్ కూడా ఫేక్ సర్టిఫికేట్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేశాడు.
ఆ ఫేక్ సర్టిఫికేట్ కూడా మా దగ్గర ఉంది. ఈరోజు ఆ కోర్టులో కూడా ఫేక్ సర్టిఫికేట్ ని అంటే డాక్టర్స్ ని వ్యవస్థల్ని ఉంది. అదేవిధంగా కోర్టుకు సంబంధించి ఈరోజు కోర్టు వేసింది, ఈ కోర్టులో పెండింగ్ ఉండగా మున్సిపాలిటీ నంద్యాల మున్సిపాలిటీ వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. ఒకసారి చూడండి, ఒకసారి నంద్యాల మున్సిపాలిటీ చరిత్రని వాళ్ళు ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడండి. దీని మీద కూడా అప్రూవల్ చేసింది. దీన్ని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు కూడా దీన్ని అప్రూవల్ చేశారంటే కేవలం ఫోర్జరీలతో మేము ఏం సర్టిఫికేట్ ఇచ్చినా చేయొచ్చు అనేటువంటిది చేయొచ్చు. ఒకవేళ మేము డెఫమేషన్ ఇస్తామన్నాడు. ఎస్, డెఫమేషన్ ఎదుర్కోవడానికి సిద్ధం. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడినాం. మేము అట్లా ఈజీగా మాట్లాడేటువంటి వ్యక్తులం కాదు. ఈరోజు ఆర్యవైశ్యులు చాలా మంది లీగల్ గా వ్యాపారం చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ మేము ట్యాక్సులు కడుతున్నారు ప్రభుత్వానికి. వాళ్ళు లేనటువంటిది భారతదేశ నంద్యాల లేదు, ఎవరు లేదు. మేము వాళ్ళని గౌరవిస్తాం. కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళ అటువంటి వ్యక్తుల్ని మేము ఏదైనా మాట్లాడింటే మేము వెనక్కి తీసుకుంటాం దాన్ని. కానీ ఒక అవినీతి పరుడు కాబట్టే మేము ఆరోపించాం. దాన్ని కూడా ఆర్యవైశ్య సోదరులు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మేము వాళ్ళని అవమానించలేదు. ఆర్యవైశ్యుల్లో ఈరోజు కాసుల కోసం కక్కుర్తిపడేటువంటి వ్యక్తి పబ్బతి వేణు కాబట్టే మేము ఆరోపించాం. దాన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మేము లీగల్ గా ఖచ్చితంగా చట్ట ప్రకారం మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాం, సిబిసిఐడికి ఇస్తాం, ఎన్ఐకి ఇస్తాం. అదేవిధంగా ఈరోజు ఎవరైతే మున్సిపాలిటీలో తప్పుడు డాక్యుమెంట్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా మేము చేస్తాం. అదేవిధంగా పబ్బతి వేణు కోర్టులో 3 రిజిస్టర్ చేయించాడు. ఈ ఈసీ కూడా మా దగ్గర ఉంది. వాళ్ళు ఎవరెవరు కానీ ఒకటేమో ఆయనకి రిజిస్టర్ చేసుకున్నాడు, ఇంకా 2 బిల్డర్స్ కి చేసాడు. వారు కూడా కొనొద్దని చెప్పేసి ఇంకా లిటిగేషన్ ఉన్నటువంటి మీరు డబ్బులు పెట్టేటప్పుడు ఇంకా రైట్ ట్రయల్ గా ఉన్నటువంటి బిల్డింగ్లు కొనండి, అపార్ట్మెంట్ కొనండి, ప్రజలు ఎవరుంటారు. కానీ ఇట్లాంటి వ్యక్తులు మేము పబ్బతి వేణుకు సంబంధించిన దాంట్లో ఆయన బిల్డర్స్ వందలాది మందికి ఉపాధి చూపిస్తాను. మా ఉపాధి గురించి మా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. కాబట్టి మేమందరం దీన్ని ఖండిస్తా ఉన్నాం. అతని మీద ఖచ్చితంగా ఫ్యూచర్ లో మరింత ప్రజా ఉద్యమానికి కూడా మా మీద చేసేటువంటి ఆరోపణలు నిరూపించకపోతే ఆయనను మేము డబ్బులు అడిగినట్లు కానీ లేదంటే మేము ఆయన మాకు చందాలు ఇచ్చినట్టు కానీ ఎవరికో ఇచ్చి మాకంటే మేమేం చేస్తాం. దానికి సిపిఐగా ఈ నంద్యాల జిల్లాలో మేము అనేక రోజుల నుంచి కూడా ఉద్యమాలు చేస్తా ఉన్నాం. మేము ఉద్యమాలు నడిపిస్తా ఉన్నాం. మాకు ప్రజల మద్దతు ఉంది. ప్రజలు సహకరిస్తారు. కూలీలు, మా కార్మికులు, మా కార్యకర్తలు అందరూ సహకరించి మాకున్నటువంటి పట్టణ ప్రముఖులు సహకరించడం వల్లనే మేము ప్రజా ఉద్యమాలు నడుపుతాం. భవిష్యత్తులో ఇంకా 100 ఏళ్ళైనా కమ్యూనిస్ట్ పార్టీకి ఖచ్చితంగా ఉద్యమానికి పోరాటం చేస్తాం తెలియజేస్తా ఉన్నాం.